ఈ ఉదయకాలపు వేళ బేతేల్ స్థానిక సంఘ 45వ వార్షికోత్సవ ప్రత్యేక కోడికలకు ప్రభు నాకు ఇచ్చిన సహవాసమునకై ప్రభు స్తోత్రం చేస్తున్నాను. అలాగనే ఈ ప్రత్యేక కోడికలకు నన్ను ఆహ్వానించిన పెద్దలు దైవజనులైన పాల్రెడ్డి అంకుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలైన మస్తాన్ రెడ్డి అంకుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలైన సుబ్బారెడ్డి అంకుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన బోధకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చేరుచు విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి మరి సంఘం స్థాపించబడి 45 వార్షికోత్సవాలు ఈ కాలం అంతా కూడా మరి ప్రభు కృపకై ప్రభు మేలు చేసిన మేలకై ప్రభు స్తోత్రములు. నాకు ఇంకా ఒక జ్ఞాపకం వస్తూ ఉంది. మా నాన్నగారు ఉద్యోగరీత్యా కదిరిలో 4 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు కదిరిలో ఉన్నప్పుడు కుటుంబ సమేతంగా బేతేల్ స్థానిక సంఘ ప్రారంభోత్సవానికి అప్పుడు వచ్చిన ఆ దృశ్యం నాకు ఇంకా గుర్తుకు కనబడతానే ఉంది. అప్పుడు మొట్టమొదటిసారిగా బోధకులు నాకు గుర్తుకు లేదు. అయితే ఆ కూడికల్లో మొట్టమొదటిగా స్తుతియు మహిమ ఘనత నీకైన పాట నేను ఇక్కడే నేర్చుకున్నాను. కూడా మొట్టమొదటిసారి వినడం కూడా ఇక్కడే, పాట నేర్చుకోవడం కూడా ఇక్కడ జరిగింది. నాకు ఇంకా ఆ దృశ్యం ఇంకా కంటి కనపడతానే ఉంది. అయితే చిన్న మందిరం ఉండేది, ప్రభుకు పోలిన మంది విశ్వించబడింది. ఆత్మలు కూడా ప్రభు విస్తరింప చేశారు. ప్రభు స్తోత్రములు. ముఖ్యంగా ఈ కూడికలకు పాల్రెడ్డి అంకుల్ గారు నాకు ఫోన్ చేశారు. ఎప్పుడు అంకుల్ గారు నాకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎత్తడానికి నాకు చేతులు భయం అవుతుంది. పెద్దవారు ఫోన్ చేస్తే నాకు భయం అవుతుంది. ఎందుకో కానీ టెన్షన్ పట్టుకుంటుంది. కొన్నిసార్లు అంకుల్ గారు మా నాన్నగారు ఫోన్ ఎత్తుకుంటే నాకు ఫోన్ చేస్తారు. ఓసారి అలాగే అనుకుని నాన్నగారు ఫోన్ ఇచ్చాను, డాడీ అంకుల్ ఫోన్ చేశారు డాడీ అని. నాన్నగారు ఫోన్ మాట్లాడి, ఒరే అంకుల్ నీకోసం ఫోన్ చేశారా అన్నారు. చెప్పండి అంకుల్ అంటే, పాల్ ఇలాగ కోడికలు ఏర్పాటు చేయబడి ఉన్నవి, నీవు రావాలి పాల్, 27 సందేశములు ఉన్నవి, మొదటిసారి సందేశం ఉంది అంటే నాకు నోట జవాబు రాలేదు. నాకు టెన్షన్ ఎక్కువే, ఎందుకో తెలియదు. టెన్షన్ ఎక్కువ పట్టుకుపోయి ఏం జవాబు చెప్పాలో కూడా నోటి సరిగా జవాబు రావడం లేదు. సరైన అంకుల్ అని చెప్పి మరి టెన్షన్తో ఆ మధ్యాహ్నం నిద్ర పట్టలేదు నాకు. ఏమి చెప్పాలి ప్రభు మరి కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నా మనసు ఇచ్చిన తలంపులను మీతో ఉదయకాల వేళ పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందుకు వాక్యానికి సహాయకరంగా యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల
అచ్చ జట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. లేఖన భాగము మనకందరికీ బాగా పరిచయమైన భాగమే. ఇక్కడ యేసు ప్రభువు లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఎన్ని దినములు ముందుగా వచ్చాడు? 6 దినముల ముందుగా వచ్చాడు. కానీ 6 దినముల ముందంటే పస్కా పండుగ శుక్రవారం నాకు 6 దినముల ముందుగా అంటే గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం, శనివారం, ఆదివారం 6 దినముల ముందుగా వచ్చాడు. అనగా శనివారం వచ్చాడు. ఆ తర్వాతి వారంలో శుక్రవారం అందున శిలవేయబడి బలి అయి మరణించి పాతిపట్టబడి 3వ దినమందున తిరిగి లేచాడు. శుక్రవారం అందున ఎన్ని గంటలకు శిలవేయబడ్డాడు? ఉదయం 9 గంటలకు. మధ్యాహ్నం ఎన్ని గంటలకు శిలలో మరణించాడు? 3 గంటలకు. ఉదయం 9 పస్కా పండుగ దినమందున ఉదయం 9 గంటలకు మొదటి పస్కా పశువును బలి ఇచ్చే సమయం ఉదయం 9 గంటలు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రెండవ పశువును బలి ఇచ్చే సమయం అది. ఈ పస్కా పండుగ కనుక సిలువ వేయబడే ముందు 6 దినాల ముందుగా బేతనియకు వచ్చాడు. ఇదే విషయాన్ని ఆ తర్వాత 2వ వచనం మనం చదువుకుందాం. 3వ వచనం చూస్తే, అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు తీసుకొని అని రాయబడింది. తీసుకొని తల వెంట్రుకలతో పాదం తుడిచని రాయబడింది. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7వ వచనంలో, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసానని మత్తయి సువార్త రాయబడింది. యోహాను సువార్తలేమో ఆయన యేసు పాదములు పూసినని రాయబడింది. మరి ఇలా ఎందుకు వేరువేరుగా రాయబడింది? ఎందుకు? పైగా యోహాను సువార్తలో 6 దినముల ముందుగా వచ్చును అని రాయబడింది. మత్తయి సువార్తలో పస్కాకు 2 దినముల ముందుగా అని రాయబడింది. ఈ వ్యత్యాసాన్ని మన తర్వాత 3వ వచనాన్ని చదువుకునే సమయంలో ఈ వ్యత్యాసాన్ని చూద్దాం. ప్రస్తుతానికి కొద్దిగా ముందు సాగి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. మొదటి వచనంలో లాజరు ఉన్న బేతనియకు అని లాజరుపై ప్రస్తావించబడింది. 2వ వచనం చూస్తే ఆ కుటుంబంలో ఎవరో ఉన్నారో కూడా రాయబడింది. ఎవరున్నారు? మార్త ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. 3వ వచనంలో మరే కనిపిస్తుంది. దీన్ని బట్టి మార్త ఆ ఇంటిలో పెద్దదిగా మనకు గ్రహించగలం. మార్త తర్వాత లాజరు తర్వాత మరియా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మార్త అనగా అర్థం ఏంటంటే ఇల్లాలు అని అర్థం. కొద్దిమంది భక్తుల అభిప్రాయం ఏంటంటే
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడిన రీతిగా కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు అని రాయబడింది కదా. మార్త భర్త కొందరి భక్తుల అభిప్రాయం ఈ విధంగా ఉంది. మార్త భర్త కుష్ఠరోగి సీమోను అయి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయము. అయితే అలా ఉండవచ్చు, ఉండపోవచ్చు కూడా. మార్త ఉపచారం చేశాను. ఉపచారం అనగా అర్థం ఏమిటి? ఉపచారం అంటే సన్మానము, సత్కారము అని అర్థం. సన్మానం అనగా గౌరవము అని అర్థం. ముఖ్యంగా ఉద్యోగ విరమణ సమయంలో సన్మానిస్తారు. సన్మానంలో కూడా పలు రకములు ఉన్నాయి. సత్కరిస్తారు కూడా. చేసిన వాటికి ప్రతిఫలంగా ప్రభుత్వం సత్కరిస్తుంది. సన్మానము, సత్కారము అని అర్థం ఉపచారం అనగా. బహుశా యేసు ప్రభువుకు 3.5 సంవత్సరములు సేవాయాత్రలో ఇక్కడ సన్మానం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి సన్మానం జరిగింది, ఒక్కసారి బహిరంగ ప్రవేశం అనగా గంభీర ప్రవేశం యెరూషలేములో జరిగింది. హోసన్న హోసన్న కేకలు వేస్తూ, రాజు స్తుతింపబడుగా కేకలు వేస్తూ ఒక్కసారి మాత్రమే ఘన స్వాగతం ప్రభు కలిగింది. మరి ఎన్నడూ కూడా ఈ ఘన స్వాగతం ఆయన కలగలేదు. యేసు ప్రభు జీవితం అంతా కూడా, ముఖ్యంగా 3.5 ఏళ్ళు సేవయుతులు కూడా, ఆయన జీవితం అంతా కూడా ఇట్స్ నాట్ లైక్ ఏ రెడ్ కార్పెట్. స్వాగతం లభించలేదు. రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ ఆయనకు చెప్పలేదు. జీవితం అంతా కూడా నిందలు, ఆటంకాలే. శాస్త్రుల చేత, ఫరిసీయుల చేత మరియు ఇతర వాళ్ళ చేత జీవితం అంతా ఆటంకాలే. అట్టి ఆటంకాల మధ్య ప్రభు సేవ రమ్యముగా సాగింది. ఓ భక్తుడు ఆఫ్రికా దేశంలో 50 ఏళ్ళు సేవ చేసి తిరిగా తన ఇంటికి వస్తూ ఉండగా విమానం దిగాడు. దిగితే ఒక్కరు కూడా వారిని రిసీవ్ చేసుకోవడానికి రాలేదట. వారికి బాధ అయింది. ప్రార్థన చేశారు. ఏంది ప్రభువా, 50 ఏళ్ళు ఆఫ్రికా దేశ సేవ చేసి స్వదేశానికి వస్తే ఒక్కరికి కూడా రాలేదు కదా ప్రభువా రిసీవ్ చేసుకోవడానికి అని బాధపడితే ప్రభు అన్నాడట, నీకు ఈ లోకం రిసీవ్ చేసుకుని రాలేదు, అయితే నీ పరలోకానికి వచ్చినప్పుడు దూతలకు వెల్కమ్ చెప్తారు అన్నారంట. అప్పుడు భక్తుడు మన శాంతి కలిగింది. ఈ లోకంలో ప్రభు జీవితం చూస్తే కూడా ఎక్కడ చూస్తాడు ఆటంకాలే. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే అక్కడ యేసు బాప్తిస్మం ఇవ్వలేదు, కానీ శిష్యులు బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఇది శాస్త్రుల ఫరిసీయులు తెలుసుకొని, బాప్తిస్మం ఇచ్చేవాడు యోహాను కదా, మరి మీరెందుకు బాప్తిస్మం ఇస్తున్నారని చెప్పి వారు కలయిస్తారని యేసు యూదయ విడిచి గల్లే గుండా అనగా సమరయ గుండా గల్లేకి వెళ్ళిపోయాడు. యేసు వారితో వాదించలేదు. యేసు వాదిస్తే వారి నోళ్ళు పడిపోయిందే కూడా. ఆయన వారితో వాదన పెట్టుకోలేదు. యూదను విడిచి సమరయ గుండా సమరస్తి సంభాషణ చేసి గల్లేకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి వాదాలకు, గొడవలకు కూడా మనం దూరం ఉండాలని ప్రభు యొక్క జీవితం ఏమైనా చూస్తున్నాం. కొన్నిసార్లు కొన్ని ఇటువంటి వాదాలు కావచ్చు, ఇంట్లో అత్త కోడల మధ్య కావచ్చు, మామ వాళ్ళ మధ్య కావచ్చు, ఇతర వారి గురించి బట్టి కావచ్చు. కొన్నిసార్లు భౌతికమైన గాయాలు అయితే త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోగానే గాయం మానిపోతుంది.
కానీ మానసిక గాయాలు ఎప్పటికీ మానవు. సమస్య అదే. ఎందుకంటే మానసికమైన గాయాలు లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోతాయి, డిలీట్ కావు. షార్ట్ టర్మ్ మెమరీ అంటే కొద్ది కాలం మెమరీలో ఉంటాయి, తర్వాత మనం మర్చిపోతాం. మానసిక గాయాలు లాంగ్ టర్మ్ మెమరీలో ఉండడం ద్వారా జీవితకాలం మెల్ల వాటి మర్చిపోవాలి, గుర్తుకొస్తూనే ఉంటాయి. మరి ఏం చేయాలా? 9వ తరగతిలో ఒక విషయంలో చెయ్యని పనికి చేశాడు నా నింద మోపి, చేయకపోయిన నింద మోపి స్కూల్ నుంచి తీసేశాడు నన్ను. ఆ స్కూల్ నుండి తీసేసిన ప్రథమ వ్యక్తి నేనే, స్టూడెంట్ నేనే. బాధపడ్డా. చేయని తప్పుకు దాని నేరం మోపిన తీసేశాడు, చాలా బాధపడ్డాను కూడా. ఇలా మానసిక గాయాలు మర్చిపోము కూడా, గుర్తుకుంటే. ఎందుకంటే లాంగ్ టర్మ్ మెమరీ ఉంటాయి కాబట్టి వాటిని డిలీట్ చేయడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి? ఇలా బాధపడుతూ జీవితం వెనక్కి వెళ్తామా? లేదు కదా. మానని గాయములను ప్రభు చేత, వాక్యం చేత, ఆదక వాక్యం చేత గాయాలు మాన్పుకొని జీవన యాత్రలో ముందు సాగి వెళ్ళడమే. దైవజనులు భగత్ సింగ్ గారిని ఒకరు అడిగారు, అయ్యా నేను మానసికంగా సమస్యల చేత బాధపడుతూ ఉన్నాను, నన్ను ఈ విధంగా వేధించారయ్యా, నేను మరలేకపోతున్నానంటే భగత్ సింగ్ గారు మాట అన్నారు, అమ్మా అటువంటివన్నీ ఈ షోతో వినాలి, ఇలా వదిలిపెట్టాలమ్మా అన్నాడు. ఎంత పట్టించుకుంటామో, వాటిని ఎంతగా ఆలోచన చేస్తామో అంత బలంగా నాటుకుపోతాయి అవి. కాబట్టి యేసు జీవితంలో కూడా జీవితం అంతా ఆటంకాలు సాగింది. దేవాలయం కట్టే విషయంలో కూడా ఆటంకాల చేత 15 సంవత్సరాలు మందిరం పని ఆగిపోయింది. మరలా హగ్గయి, జకరియా ప్రవక్తల ప్రోత్సాహంతో మందిరం పని సాగింది. నెహెమ్యా మందిరానికి ప్రాకారాన్ని కట్టాడు, అక్కడ ఆటంకాలు వచ్చాయి, ఆయన పని సాగింది. అదేవిధంగా విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో కూడా ఆటంకాలు వస్తాయి. అయితే ఆటంకాలు వచ్చినా కూడా వాటి విడిచి జీవితంలో ముందు సాగి వెళ్ళడమే చాలా ఉత్తమమైంది. ప్రభువు కూడా వాటితో వాదించి ఉండేవాడే, కానీ వాడు వాదించకుండా మనకు మాదిరి సేవా జీవితంలో, విశ్వాస జీవితం మనకు మాదిరి ముందు సాగి వెళ్ళిపోయాడు. ఇక మనం చూస్తే మార్త ఉపచారం చేసింది, అనగా సన్మానం చేసింది. ప్రభుకి ఇదొకసారి కాబోలు ఈ రకమైన సన్మానం జరిగింది. జీవితమంతా కూడా ఆటంకాలు, కష్టాలే. కొన్నిసార్లు రాళ్ళు ఎత్తారు, వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు, పట్టుమని 50 ఎన్నిక లేవే, నువ్వు అబ్రాం కుమారుడు అని అలా 10 విధాలు మాట్లాడారు. అయినా కూడా యేసు వాటిని విడిచి ముందు సాగి వెళ్తూ తన సేవ జీవితాన్ని సమాప్తం చేశాడు. శిలువలో కూడా తండ్రి వీరం చేసి ఎడగల క్షమించమని కేక వేసి శిలువను సమాప్తం చేసి తన పాతి పట్టబడి ఆదివారం ముందున సజీవుడై తిరిగి లేచాడు. కనుక మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వేస్తారు, నిందలు వేసే వాళ్ళు ఉన్నారు. అయితే భక్తుడు పాట రాస్తున్నాడు, ప్రభు యేసు పునాది నాది, పాపాత్ముల రక్షింపన్. ప్రభు యేసు పునాది నాది, శత్రువులను ప్రేమింతున్. అపనిందలు వేసినను, బహుబాధలు పెట్టినను, అన్నిటినీ ఓర్చెదను, అన్యాయమును సహింతున్. అన్నిటినీ ఓర్చెదను, అన్యాయమును సహింతున్. ప్రభు యేసు పునాది నాది,
స్థిరమైన పునాది నాది అని భక్తుడు పాట రాస్తున్నాడు. కనుక యేసు జీవితం చూస్తే రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చెప్పలేదు ఆయనకు. ఒక్క మారు మాత్రమే యెరూషలేములో గంభీర ప్రవేశం తప్ప ఎన్నడూ కూడా అట్టి స్వాగతం యేసుకు లభించలేదు. సేవాయుతం అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ వే ఆఫ్ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పడం కాదు. విశ్వాజితం అంటే కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పడం కాదు. వే ఆఫ్ థార్న్స్ అంటే తెలుసు కదా, ముళ్ళ మీద నడక. అట్టి సేవ ఇక్కడ యేసు చేస్తున్నాడు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకటిగా మనం చూస్తున్నాం అని 2వ వచనంలో మనం చూస్తాం. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. 2వ వచనంలో మార్త ఉపచారం చేసింది. 3వ వచనంలో మరియ ఆరాధించింది. అయితే లాజరు ఏం చేస్తున్నాడు? ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. సవాసలు కూర్చున్నాను మంచిదే, కానీ అసలు ఎవరు పరిచయం చేయాలా యేసుకు? మార్తనా, మరియనా, లాజరా? ఎవరు చేయాలి? మేలు పొందింది ఎవరు? మృతులను లేపింది ఎవరిని? లాజరును. సవాస్ కూర్చున్నాను మంచిదే, అయితే మార్త చేసింది మంచిదే, మరియ చేసింది మంచిదే. ముఖ్యంగా కృతజ్ఞత స్తుతి చెప్పాల్సింది ఎవరు? లాజరు. కానీ ఏం చేస్తున్నాడు? సవాసం ఉన్న మంచిదే, అయితే కృతజ్ఞత ఉంది లేదు చెప్పడం లేదు. ఉంది. కృతజ్ఞత ఉంటే క్రియలు చూపించాలి కదా. ప్రభు మేలు చేస్తే క్రియలు చూపించాలి కదా. అయితే ఏం చేయకుండా సవాసులు ఆయనతో కూర్చుని వారిలో ఒకడుగా మిగిలిపోయాడు. కానీ మరియ వల్లే కానీ మార్త వల్లే కానీ తన కృతజ్ఞతను క్రియల రూపంలో చూపించలేదు. కృతజ్ఞత క్రియలు చూపించాలని 103వ కీర్తన 2వ వచనం చూస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేని మరొకము. కృతజ్ఞత అనేది క్రియల రూపంలో ఉండాలని కీర్తకారుడు రాస్తున్నాడు. లాజరు కృతజ్ఞత ఉంది, అయితే క్రియల్లో చూపించడం లేదు. ప్రభు చేసిన మేలకై కృతజ్ఞత ఎలా ఉండాలి? క్రియలతో కూడిన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అయితే లాజరు కూడా కాదు, కొన్ని సందర్భం మనం కూడా ఇంతే. ప్రభు మేలు చేసి మేళ్ళకై ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించకుండా, క్రియలను చెల్లించకుండా లాజరు వలె మనం ఉంటూ ఉంటాం. ఈ రకంగా మనం ఉండకూడదు. క్రియల రూపంలో చూపించాలని భక్తుడు కీర్తన రాస్తున్నాడు. మన లాజరు వలె కాక క్రియల రూపంలో మరొకకుండా, అప్పటికప్పటికి కాదు, జీవితకాలం వల్ల కూడా మరొక ఆయన్ను స్తుతించాలి, గణపరచాలి. 3వ వచనం, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు ఒక సేవన్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది ఎప్పుడు? పస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బేతనియకు వచ్చినప్పుడు రాయబడింది. మరి ఇక్కడ మరియ చేసిన ఆరాధన వర్తీ వర్షిప్, వర్డ్లెస్ వర్షిప్. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను అని రాయబడి కాబట్టి స్త్రీలు మౌనంగా ఉండి ఆరాధిస్తారు, పురుషులు నోరు తెరిచి ఆరాధిస్తారు. స్త్రీలు మౌనంగా ఉండవలను కాబట్టి మరియ మౌనంగా ఉండి
ప్రభు పాదములకు ఆ యొక్క అత్తరు పూసి ఆరాధిస్తూ ఉంది. ఆ ఇల్లు అత్తరు వాసన చేత నింపబడెను. ఇక్కడ మనము ఆరాధనకు శ్రేష్టత, విశిష్టత మనం చూస్తున్నాం. ఆరాధన ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత విశిష్టత కలదో చూస్తున్నాం. ఎటువంటి అత్తరు బుడ్డి అది? మిక్కిలి విలువైన అత్తరు బుడ్డి. ఆరాధనగా విలువైందంటే కొంచెం సర్టెన్ విలువ ఉన్నట్లు. ఉదాహరణకి 1000 కావచ్చు, 100 కావచ్చు. కానీ అటువంటిది కాదు, మిక్కిలి విలువ గల. ఎంత విలువైందో లెక్కించేంత విలువైంది. యోహాను సువార్తలో పస్కాకు 6 దినాల ముందుగా వచ్చిన రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనంలో పస్కాకు 2 దినముల ముందుగా బేతనీకి వచ్చారు. యోహాను సువార్త 6 దినాల ముందుగా వచ్చిన రాయబడింది. మత్తయి సువార్త 2 దినములకు ముందుగా వచ్చిన రాయబడింది. వ్యత్యాసం ఇది. 6 దినములు 2 దినములు, మిగతా అంతా కూడా డిటో సేమే. మరి 2 ఒకటేనా వేరు వేరా? ఎట్లా వేరే ఒకటే అవుతుంది? ఇక్కడ 6 దినములు ఉంది, అక్కడ 2 దినములు ఉంది కదా. యోహాను సువార్తలో 6 దినాల ముందుగా వచ్చి రాయబడింది. మత్తయి సువార్తలో పస్కాకు 2 దినాల ముందు అని రాయబడింది. కాబట్టి దీని 2 విధాలు చెప్పేవారు ఉన్నారు. 2 ఒకటేనొకరు, వేరు వేరని ఒకరు. 2 ఒకటేని ఎలా చెప్పగలరు మీరు అడగవచ్చు. ఇది చూడాలంటే పస్కా పశువు యొక్క విధానం మనం చూడాలి. యోహాను సువార్తలో 6 దినాల ముందుగా వచ్చాను అనగా శుక్రవారం, ఆడిన ముందు ఎప్పుడు? గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం, ఆదివారం, శనివారం. ఎందుకు ఇక్కడ 6 దినాల ముందుగా రాయబడిందంటే నిర్గమాకాండము రండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఎప్పుడు తీసుకోవాలి పశువును? దశమి నాడు. దశమి అంటే 10. ఈ నెల 10వ తారీఖున పస్కా పశువును తీసుకోవాలి. ఆ తర్వాత 7వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 12:7. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. 10వ దినమున పశువు తీసుకోవాలి. ఆ పశువును 14వ దినము వరకు ఉంచుకోవాలి. అంటే 10వ దిన పశువు తీసుకోవాలంటే యెరూషలేములో సంతలో ఆదివారమున పశువును సంతలో కొనాలి. ఆదివారం పశువు సంతలో కొనాలంటే యెరూషలేముకి ఎప్పుడు రావాలా? శనివారమే రావాలా కదా. ఆదివారం యెరూషలేం సంతలో పశువు కొనాలంటే ఎప్పుడు రావాలా? యెరూషలేంకు శనివారమే రావాలా. అదే విషయాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయంలో పస్కాకు 6 దినాల ముందుగా వచ్చునని రాయబడింది. ఆదివారం సంతలో పశువును కొని ఆ పశువుని ఏం చేయాలా? 4 దినాలు ఉంచుకోవాలా అని రాస్తున్నాడు. అంటే ఆదివారం సంతలో పశువును కొని
సోమ, మంగళ, బుధ, గురువారాలు ఆ పశువును పరీక్షించాల. యూదులు పస్కా పశువుకు బలిచ్చే సమయంలో నల్లని మచ్చ ఉన్న పశువుకు దాన్ని బలి ఇవ్వరు. ఒక్క నల్లని వెంట్రుక ఉన్నా కూడా బలి ఇవ్వరు దాన్ని. ఇలాగున ఈ పశువు ఆదివారం సంతలో కొన్న పశువు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం పరీక్షించాలి. మన ప్రియ ప్రభు కూడా ఈ 4 దినాలు పరీక్షించబడ్డాడు. సోమవారం నుండి గురువారం పరీక్షించబడి శుక్రవారం వలన క్రీస్తు పస్కా పశువు వధించబడ్డాడు. కాబట్టి ఈ విషయాన్ని యోహాను సువార్తలో 6 దినాల ముందుగా వచ్చినట్టు ఇది సరిపోతుంది. శనివారమే యెరూషలేముకు రావాలి, ఆదివారం సంతలో పశువును కొనాలి, సోమవారం నుండి గురువారం వరకు 4 దినములు పశువును పరీక్షించి చివరికి పస్కా శుక్రవారం మందున పశువు బలి ఇవ్వాలి. ఈ విషయాలు యోహాను సువార్తలో ఉన్నమాట రాస్తున్నాడు. కాబట్టి 6 దినాల ముందుగా వచ్చును రాయబడింది. మత్తయి సువార్తకు వస్తే 2 దినములని పిమ్మట పస్కా వచ్చునని అంటే ఎప్పుడు లెక్క వేద్దాం. గురువారం, బుధవారం కదా 2 దినములు. అంటే బుధవారం యెరూషలేముకు వస్తే ఆదివారంలో సంతలో మార్కెట్లో పశువు దొరుకుతుందా? చెప్పండి, దొరుకుతుందా? దొరకదా? దొరకదు కదా. మరి 2 దినం ముందుగా బుధవారం వస్తే పశువు దొరకదు. మరి దొరకకుండా పశువును మరి ఎలా 4 పరీక్షిస్తావు? సోమవారం నుండి గురువారం వరకు పరీక్షించాలి కదా. ఎందుకు మత్తయి సువార్త 2 దినం రాయబడిందంటే పస్కా పండుగ అఫీషియల్గా సోమవారం నుండి ప్రారంభం అవుతుంది. సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 పరీక్షించిన తర్వాత శుక్రవారం పశువు వధించబడుతుంది. కాబట్టి మత్తయి సువార్త రాసిన రీతిగా పస్కా 2 దినం ముందుగా అంటే శుక్రవారం 2 దినం ముందుగా కాదు, సోమవారం 2 దినం ముందుగా అని అర్థం అన్నమాట. అప్పుడు ఆదివారం సంత పశువు కొనగలరు. సోమవారం నుండి గురువారం వరకు పశువును పరీక్షించిన పిమ్మట శుక్రవారం వందన పశువు వధించబడుతుంది. ఇప్పుడు చెప్పండి, 2 ఒకటైనా వేరువేరా? ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది కదా. ఒకటైనా వేరువేరా? 2 ఒకటే. ఎందుకంటే 2 దినం అంటే శుక్రవారం, బుధవారం కాదు. బుధవారం దేశానికి వస్తే మార్కెట్లో పశువు ఆదివారం కొనాల, పశువులు దొరకవు కదా. కాబట్టి 2 దినం ముందు అంటే సోమవారం నాకు 2 దినం ముందుగానే అర్థం. సోమవారం నుండి పస్కా ప్రక్రియ ఆరంభం అవుతుంది. 2 దినం ముందుగా అంటే సోమవారం నాకు 2 దినం ముందుగా ఎప్పుడు? ఆది శనివారం. కాబట్టి 2 మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని 2 దినం ముందుగా, యోహాను సువార్తలోని 12వ అధ్యాయంలోని 6 దినం ముందుగా 2 ఒక్కటే. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఒకే సువార్త మీద మనం ఆధారపడకూడదు. 4 సువార్తలు కలిసి చదువుకుంటే మన విషయాలు అర్థమవుతాయి. కనుక 3వ వచనాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేనర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని రాయబడింది. మరియ చేసిన ఆరాధన మనం చూస్తున్నాం. ఎటువంటిది? మరియ ఉపయోగించిన ఆ యొక్క అత్తరు ఎటువంటిది? మిక్కిలి విలువగల అచ్చ జట మాంసి అత్తరు. అచ్చ అంటే స్వచ్ఛమైన అని అర్థం. జటమాంసి అనగా అచ్చన స్వచ్ఛమైంది. జటమాంసి అనగా సుగంధ ద్రవ్యము అని అర్థం. అనగా
స్వచ్ఛమైన సుగంధమైన ద్రవ్యము అని అర్థం. మరి ఎంత తీసుకోండి ఆ సుగంధ ద్రవ్యము? సేరున్నర ఎత్తు. సేరున్నర ఎత్తు ఈ జటామాంసి అంటే ఎంత అవుతుంది? సేరు అంటే ఓ పౌండు విలువ అని అర్థం. ఒక పౌండు ఎంత అవుతుంది అంటే 172,194 రూపాయలు పౌండు విలువ. అలాగే 4వ వచనం చూస్తే, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగించిన ఉన్న ఇస్కరియోతు యూద ఈ అత్తరెందుకు 3 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదను అన్నాడు. ఎందుకు అమ్మి బీదలకు ఇయ్యలేదు 3 దేనారములకు అని రాస్తున్నాడు. అత్తరు 3 దేనారములు, 300 దేనారములు అంటే ఒక దేనారము ఓ దినపు కూలి అన్నమాట. 300 దేనారములు అంటే సంవత్సరంలో 360 దినములు. సంవత్సరం అంతా రోజు ప్రతి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే దేనారములు అవి. సంవత్సరం కష్టపడితే కూడా రాదు. ఎందుకంటే 50 సంవత్సరం 360 దినములు అంటే మైనస్ విశ్రాంతి దినములు తీసేయాలి కదా. 50 శనివారం తీసివేస్తే ఇంకా చాలా 3 లోపలే వస్తుంది. మరి ఆ సంవత్సరం అంతా కూడా తన దేనారం చొప్పున ఎత్తి పెడితే కూడా సంవత్సరం పైన అవుతుంది ఈ దేనారకు ఈ జటామాంసి అతను కొనడానికి అన్నమాట. బహుశా సగం ఇంటికి వాడుకొని సగం ఎత్తిపెట్టినా కూడా 2 ఏళ్ళ పైనే అవుతుంది ఈ అత్తరు కొనాలంటే. అంటే మరి ఒక సిద్ధపాటు 2 ఏళ్ళ పైనుంచే ఈ ఆరాధనకు సిద్ధపాటు పడతా ఉంది. ఆరాధన అంటే అప్పటికప్పటికి బయలు తెరిచి ఒక తలంపు చెప్పి అది కాదు. సిద్ధపాటు అవసరం. అంతటి సిద్ధపాటుతో చేసింది కాబట్టి మిక్కిలి విలువ గల అచ్చట మనసు అత్తరు యేసు పాలు పూయగా ఆయిల్ అత్తరు వాసన చేత నింపబడింది. కనుక ఆరాధన అంటే మిక్కిలి విలువ గలది అని రాయబడి అని మనం అర్థమవుతుంది. మరి మన ఆరాధన ఎలా ఉంది? ప్రభువుకు అంగీకారంగా ఉన్నదా? ప్రభువుకు ఆ ఇల్లు అత్తర్వాసుల చేత నింపబడాలంటే ఎంత సిద్ధపాటు అవసరం కదా. కనుక ఒక సంవత్సరానికి 300 దేనారములు దాని విలువ అయితే, మరి సగం ఇంటికి పెట్టుకున్నా కూడా 2 సంవత్సరాలు అంటే 730 రోజులు. ఈ 730 మైనస్ 104 విశ్రాంతులు తీసివేస్తే 626 దినములు. అంటే 2 సంవత్సరాల పై మాటే అన్నమాట. 2 సంవత్సరాలు కూడు పెడితే కానీ అత్తను కొనడానికి వీలు సాధ్యం కాదు. ఎంత సిద్ధపాటు మనసంతా ప్రభు ఎప్పుడెప్పుడు ఆరాధిద్దామా, ఎప్పుడెప్పుడు ఆయన వెంట్రుకలు చేత పాదలు పూద్దామా అని అటువంటి ఆశతో చేసిన ఆరాధన కాబట్టి ఆ ఇల్లు అత్తరు వాసన చేత నింపబడేను. ఇది ఆరాధన యొక్క విశిష్టత, ఆరాధన యొక్క శ్రేష్టత మనం చూస్తున్నాం. అసలు ఆరాధన అనగా ఏమిటి? తెలుగులో ఆరాధన అని రాయబడింది, ఆంగ్లంలో వర్షిప్ అని రాయబడింది. వర్షిప్ అనే పదము మూల పదమైన వర్డ్ షీప్ అనే పదం నుండి వచ్చింది. WEORD ప్లస్
SCIPE రెండు పదముల కలయిక వర్షిప్. WEORD అంటే అర్థం ఏంటంటే విలువైనది అని అర్థం. SCIPE స్కై షీప్ అంటే గంతు వేయుట అని అర్థం. కొందరు దీన్ని తప్పుగా అనువదించి ఆరాధనలో గంతులు వేయుట, ఊగుట వంటివి చేస్తూ ఉన్నారు. గంతు అంటే గంతులు అని అర్థం కాదు. గంతు అంటే అర్థం ఏంటంటే మనసు సంతోషం చేత ఉప్పొంగి పోవుటనే గంతు అని అంటారు. గంతులు కాదు. గంతు అంటే మనస్సు సంతోషం చేత ఉప్పొంగి పోవుట, అంతేగాని గంతులు వేయుట, ఊగుట వంటివి చేయకూడదు. కనుక ఆరాధన అంటే యోగుడైన ప్రియ ప్రభును విలువైన ఆరాధనతో ఆరాధిస్తే మనస్సు సంతోషం చేత ఉప్పొంగిపోవుట అని అర్థం. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ ప్రభు అంటున్నాడు, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటున్నాడు ప్రభు. అనగా సమరయులు తెలియని ఆరాధన చేస్తున్నారు, యూదులు తెలిసిన ఆరాధన చేస్తున్నారు. రెండు రకములైన ఆరాధన యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. ఎందుకు సమరయులు తెలియని ఆరాధనగా అయిపోయింది? సమయం అయిపోతామని సమయానికి ముగిస్తాను, ఇంకా 10 నిమిషాలు ఉన్నది. అంటే చరిత్రలోకి వెళ్తే సమరయులను 19 రాజులు పరిపాలించారు. అంత ముందుగా ఐక్య రాజ్యం ఉండేది. సౌలు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. తర్వాత కుమారుడైన సొలొమోను 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజ్యానికి వచ్చినప్పుడు రాజ్యం 2గా విడిపోయింది. ఉత్తర 10 గోత్రములు ఉత్తర రాజ్యము, దక్షిణాది యూదా బెంజమిన్ గోత్రములు దక్షిణ రాజ్యంగా విడిపోయాయి. క్రీస్తు పూర్వం 732లోను మరియు క్రీస్తు పూర్వం 721లోను అష్షూరు రాజులు వచ్చి సమరయులను చెర తీసుకుని వెళ్ళిపోయారు. నేటి కూడా చెరలో ఉన్నారు, వారు చెరలో ఉన్నారు. అయితే కుంటివారిని, గుడ్డివారిని, వికలాంగులు తప్ప మిగతా అందరూ చెరకు తీసుకెళ్ళిపోయారు. స్థానికుల అష్షూరీయులను కొందరిని సమరయులు తీసుకొచ్చారు. ఈ సమరయులు అష్షూరీయులు వివాహం చేసుకొని వారి పద్ధతులు, ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 606లోను 598లోను మరియు 586లోను యూదులు చెరకెళ్ళిపోయారు. 70 ఏళ్ళు బబులోను చెరకెళ్ళిపోయి చెరైన పిమ్మట తిరిగి వచ్చి యెహోషువ, జెరుబ్బాబెలు నాయకత్వంలో కొందరు వచ్చి మందిరాన్ని కట్టారు. మరొక సమూహం యెజ్ర నాయకత్వంలో వచ్చి మందిరాన్ని అలంకరించారు. మరొక సమూహం నెహెమ్యా నాయకత్వంలో వచ్చి మందిరానికి ప్రాకారాన్ని కట్టారు. అయితే మందిరం కట్టడానికి యూదులు కట్టబూనుకుంటే సమరయులు వచ్చి మేము మందిరం కడతాము అని వచ్చారు. యూదులు ఏమన్నా అంటే, మీరు సమరయులు అన్యుల్లో వివాహం చేసుకొని అన్యుల ఆచారం పాటిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మందిరం కట్టడం వీలు లేదు అన్నారు. అంతకుముందు సమరయులు కూడా యెరూషలేము దేవుళ్ళు ఆరాధించేవారు, అంతవరకు వారు కూడా చెరపో ముందు వరకు కూడా. అయితే మీరు వీలు లేనప్పుడు మీరు వెళ్ళిపోయి అప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ పరిపాలన కాలంలో అలెగ్జాండర్ చక్రవర్తి అనుమతి తీసుకొని గడిజిమ కొండ మీద వీరు మందిరంగా ఏర్పరచుకున్నారు సమరయులు. వీరి అధికారిక బైబిల్ ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకే వారి అధికారిక బైబిల్. వారికి ఏం చెప్పారంటే, బోధించబడ్డారంటే 150 సంవత్సరాల తర్వాత మెస్సియా వస్తాడని, సత్యములోనే నడిపిస్తాడని వారికి బోధించారు. అందుకే సమరస్య అంటుంది, మెస్సియా వచ్చి ఎరుగుదని అని చేస్తూ ఉంటుంది. అప్పుడు యేసు అంటాడు, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. అనగా తండ్రి కోరు ఆరాధన ఎటువంటిది? ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించవలెను. ఆత్మతోను, పరిశుద్ధాత్మని ప్రేరణతోను, సత్యంతోను ఆరాధించవలెను. తండ్రి ఇట్టి ఆరాధన కోరుచున్నాను రాయబడింది. అంతేగాని వాయిద్యాలు వాయించమని చెప్పటం లేదు. అందుకని మన బ్రదర్ సంఘాలలో ఆరాధనలు వాయిద్యాలు మనం వాయించం కూడా. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతోనూ ఆరాధించవలెనుంది, కానీ వాయిద్యాలతో కాదు. ఒక నిష్టగల సహవాసం ఉంది. వాళ్ళ సంఘములో వాయిద్యాలు కూడా ఎన్నటికీ వాయిద్యాలు వాయించారు కూడా. ఎందుకు ఒక లూసిఫర్ కూడా వాయిద్యాల చేత ఆరాధిస్తూ ఉన్నాడు కదా ఏం తోటలో. కాబట్టి వాడు లూసిఫర్ కనుక మనం సంఘాలు వాయించకూడదు అని ఒక శాఖ వారు అంటారు. కానీ మనం ఆరాధనలకు మటుకే వాయిద్యాలు వాయించకూడదు, కానీ మిగతా సమయంలో వాయిద్యాలు వాయించడం స్తుతిస్తాం కూడా. కానీ ఆరాధన చూస్తే మరి ఎటు వాయిద్యాలు వాయించలేదు, కానీ మరి మౌనం చేసి మౌనంగా ఆరాధించింది. ఎందుకు మరి ఆరాధించింది? వారి ఇంటిలో యేసు చేసిన మేళ్ళ కొరకై కృతజ్ఞత పూర్వకంగా క్రియల రూపంలో మార్త ఉపచారం చేసింది, మరియా ఆరాధించింది. వాళ్ళ మన జీవితంలో కూడా ప్రభు చేసిన క్రియల నిమిత్తమై, ఉపకార నిమిత్తమై మనం కూడా మరొక యేసు చేసిన క్రియలను క్రియలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవితకాలం రుణపడి ఉంటూ ప్రభుని సేవించుటకు ప్రభు కృప మన తోడైండుగాక. యుద్ధకాల వేళ ప్రభు నాకు ఇచ్చిన అవకాశం స్తోత్రములు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా ప్రియ గొప్ప తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, యుద్ధకాల వేళ ఇక 45వ వార్షికోత్సవ కూడికలకు ఏర్పాటు చేయటం మీకు ఇష్టమైన స్తోత్రములు. స్థానిక సంఘం ఆరంభించబడి 40 సంవత్సరాల వరకు కూడుకొనుటకు, ప్రభువును ఆరాధించి సేవించుటకు ఈశ్వర గణతగా భాగ్యమునికై స్తోత్రములు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకమన్నారు. మరి 40 సంవత్సరాలుగా సంఘం చేసిన ఉపకార నిమిత్తమై, చేసిన మేలు నిమిత్తమై కొన్ని అడిగి కనపరిచి ప్రభువును స్తుతించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినాక కూడా స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో ఉదయకాల వేళ మొదటిగా వాక్య పరిచయం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానముగా స్తోత్రములు.